ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరుగుతున్న సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా అల్వాల్లోని కానాజీగూడలో బీజేపీ నాయకులు రక్తదాన శిబిరం, ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ వెంకటాపురం 135వ డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిబిరాన్ని సందర్శించి రక్తదానం, కంటి పరీక్షలు, వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా 135వ డివిజన్ బీజేపీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి ఈ రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. माता की जय, भारत माता की जय। माता की जय, जय श्री राम, जय श्री राम। भारत माता की जय। मोदी गारी नायकत्वम वर्धिल्लाలి, मोदी गारी नायकत्वम वर्धिल्लाలి। అన్న చూడండి ఒకసారి అన్న అక్క అక్క కొంచెం వెనక జరగాలి చెప్తారా సార్. చేస్తున్నాయేమన్నా మళ్ళా ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. కాబట్టి 135 డివిజన్ వెంకటాపురం ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి 75వ జన్మదినం పురస్కరించుకొని పక్షం రోజుల్లో భారతదేశం మొత్తం మీద వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, హెల్త్ క్యాంప్స్ ఇలాంటి పెడుతూ ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తూ వాళ్ళ అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి తోడ్పడే విధంగా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుంది. ఈ రోజు చూడండి, ఒక గుజరాత్లో ఒక మారుమూల గ్రామంలో పుట్టి సీఎం అంటే చీఫ్ మినిస్టర్ గారు ఒక కామన్ మ్యాన్ నుంచి ఈరోజు గుజరాత్ని ఏ విధంగా పరిపాలించిందో, దాని తర్వాత గుజరాత్ రోల్ మోడల్ని భారతదేశం అంతా వ్యాపింపజేసి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని మళ్ళీ ఒకసారి విశ్వగురుగా చేద్దామనే ప్రయత్నంతో గత 11 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రజాసేవ చేస్తూ ప్రజల కోసమే నా జీవితం అంకితమని, ఎలాంటి మచ్చలేని, ఎలాంటి అవినీతి లేని ఒక నాయకుడు ప్రపంచం మొత్తంలో ఉండాలంటే ఈరోజు మన మోడీ గారిని ప్రపంచం చూస్తుంది. ప్రపంచం మొత్తం ఈరోజు భారతదేశం చూసే స్థాయికి తీసుకొచ్చిన ఒక మహానీయుడు మన మోడీ గారు. ఆ మోడీ గారి నాయకత్వంలో, మోడీ గారి జన్మదినం సందర్భంగా మనం చేసే ఈ స్వచ్ఛ కార్యక్రమంలో ఈరోజు 135 డివిజన్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానివ్వండి, ఉచిత కంటి శిక్ష శిబిరాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన డివిజన్ నాయకులకు, రాష్ట్ర నాయకులకు, మన ఎంపీ గారు కూడా 135 డివిజన్ తర్వాత కృతజ్ఞతలు తెలియజేస్తారు.